అండి. ఈరోజు నేను గౌన్‌కి కుచ్చులు పెట్టడం ఎలా అనేది చూపిస్తానండి. ఇది నేను బాడీ పార్ట్ మాట యోక్ పార్ట్ తీసుకున్నాను. యోక్ పార్ట్ ఫినిష్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి ఒరిజినల్ ఒకవైపు ఉండాలి. లోపలికి వెళ్ళే క్లాత్ బయటకుండాలి. అలా దీనిపైన వేసుకోవడానికి ఫస్ట్ అయితే ముందు క్లాత్‌ని సమానంగా చూసుకొని ఒక మార్క్ పెట్టుకోండి. చూడండి మనకి ఈ యోక్ పార్ట్ కూడా సకానికి తీసుకుని మధ్యలో మనం మార్క్ చేసుకున్నాము. ఇవి అక్కడికి రావాలన్నమాట. కుచ్చులు అనేది అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి. దానికోసం ఫస్ట్ మనం 1 ఇంచ్ స్ట్రెయిట్‌గా కుట్టుకోవాలి. కుట్టి అక్కడి నుంచి మనం కుచ్చులనేది పెట్టుకోవాలి. కుచ్చు కిందకి కుచ్చి వెళ్ళాలన్నమాట. అంటే ఫ్రిల్స్ కిందకి ఫ్రిల్ వెళ్ళాలి. దానికోసం నేను ఎలా క్లాత్ అనేది తీస్తున్నానంటే నా చూపుడు వేలు ఉంది కదా! దాంట్లో సకానికి నేను క్లాత్ అనేది పట్టుకుంటున్నాను బటన్ వేలుతోటి. ఆ వేలుతోటి సకానికి పట్టుకుని ఇటు లాగి దాని కిందకి వెళ్ళేలా నేను చూడండి అలా ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలనేది పెడుతున్నాను. నేను గౌన్ అనేది మొత్తం కుట్టి చూపించట్లేదండి. ఓన్లీ కుర్చీలు పెట్టడం ఎలా అనేదే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా సరే యూజ్ అవుతది అన్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? చూడండి మనం కుర్చీలు అనేది ఒక లెవెల్‌లోనే రావాలి. అంటే పైకి కిందకి వెళ్ళకూడదు. ఎగుడు దిగుడు వస్తే మనకి గౌన్ అనేది పైకి కిందకి వెళ్ళిపోయినట్టు ఉంటది. అలా కాకుండా మనకి కరెక్ట్‌గా రావాలి. అక్కడ డాట్ పెట్టాను చూసారా? ఆ డాట్‌కి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీస్తున్నాను చూసారా? ఆ డాట్ సేమ్ ఒక చోటకే వచ్చాయి. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ కరెక్ట్‌గా సరిపోయే విధంగా కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఒక కుచ్చు కిందకి ఒక కుచ్చు కొంచెం వెళ్తుంది చూడండి. ఆ విధంగా వెళ్ళేలా పెట్టుకుంటూ మీరు కుచ్చులను పెట్టుకుంటే ఇది కుచ్చులు గౌన్ అన్నమాట అండి. లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను. ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్‌లో చెప్పండి. నేను లోపలికి లైనింగ్ అనేది క్రేప్ తీసుకున్నానండి దీనికి. క్రేప్ వచ్చేసి కుచ్చులు పెట్టట్లేదు. అంటే ఫ్రిల్స్ పెట్టట్లేదు. అంబ్రెల్లా కటింగ్ తీసుకున్నాను లైనింగ్ వచ్చి. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నాకు క్లాత్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందండి. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! అది కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది. దాన్ని కూడా నేను ఫ్రిల్స్‌కి లోపలికి అడ్జస్ట్ చేసేస్తున్నాను చూడండి. మనకి కరెక్ట్‌గా సరిపోయింది. ఓకేనా? ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ లోపల ఖర్చు ఉంది కదా! ఈ ఖర్చు కనిపించకుండా నేను క్రేప్ అన్నాను కదా! చూడండి ఇటువైపు అంటే మనకి లోపల లైనింగ్ ఎటువైతే ఉందో అటువైపుకే నేను క్రేప్ లైనింగ్ పెట్టుకుంటాను. చూడండి ఇది ఇలా తిరిగేస్తే ఇది వచ్చింది ఇటు సైడ్ మాట. అటు సైడ్ మనం కుచ్చులు పెట్టాం కదా! మెయిన్ ఫ్యాబ్రిక్‌తో ఇటు సైడు క్రేప్ తోటి కుచ్చులు కాకుండా నేను డైరెక్ట్‌గా అంబ్రెల్లా కటింగ్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ అటాచ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నాకు ఈ అంబ్రెల్లా కటింగ్ సాగుతది కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ వచ్చింది. దానికి మనం ఏం చేయక్కర్లేదండి. చిన్న ఫిల్ట్ పెట్టుకుంటే అవుతది. అంటే చిన్న కుచ్చు కింద అంటే కొంచెం ఫ్రిల్స్ పెట్టుకుంటే అయిపోతది. ఈ విధంగా మనం లాంగ్ ఫ్రాక్స్‌కైనా సరే, గౌన్‌లు అంటే చిన్న పిల్లలకి గౌన్‌లైనా సరే ఈ విధంగా మనం కుచ్చులు పెట్టుకుంటూ కుట్టొచ్చు. ఓకేనా? ఈ విధంగా నేను కుట్టింది మొత్తం మీకు చూపిస్తాను చూడండి. చూడండి కుచ్చులనేది మనకి చాలా నీట్‌గా వచ్చాయండి. లోపల ఖర్చు కూడా కనిపించకుండా నీట్‌గా ఫినిషింగ్ అనేది బాగుంది కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.